ప్రతిపక్షంపై కక్షతో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్లో ట్వీట్ చేశారు. అభివృద్ధి కాంక్షను పక్కన పెట్టి రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 33 జిల్లాల్లో మంజూరైన 10,000 కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టిందన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంజూరైన అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ప్రారంభమైన అనేక పనులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించొద్దని ఆదేశాలు ఇచ్చిందన్నారు హరీష్ రావు. దాదాపు పూర్తి కావస్తున్న ప్రాజెక్టులకు సైతం బిల్లుల చెల్లింపులు నిలిపేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామంలో పంచాయతీరాజ్, మున్సిపల్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, ఇతర శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియకు ఆటంకం కలిగింది. దీంతో ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోతున్నారు. అభివృద్ధి నిరోధక అజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు.